వాయిస్. సో మనం నిన్నటి వరకు తీసుకున్న క్లాస్ అంతా కూడా ఏంటంటే కార్బోకాటయాన్స్ ఏంటి, వాటి స్టెబిలిటీ ఏంటి, సో సమ్ ఆఫ్ ద కార్బోకాటయాన్స్ జనరల్ స్టెబిలిటీస్, వాటి ప్రిపరేషన్ మెథడ్స్, వాటి స్ట్రక్చర్, వాటి హైబ్రిడేషన్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ఏంటంటే పర్టికులర్లీ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్స్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ బెంజైలిక్ కార్బోకాటయాన్. బెంజైలిక్ కార్బోకాటయాన్ స్టెబిలిటీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే అది డైరెక్ట్ కాదండి. సో దాంతో పాటు సో ఏదైనా గ్రూప్స్ అటాచ్ అవుతుంటే బెంజైలిక్ కార్బోకాటయాన్. సో నౌ అవర్ టాపిక్ ఇస్ సో రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ బెంజైలిక్ కార్బోకాటయాన్. సబ్స్టిట్యూటెడ్ బెంజైలిక్ కార్బోకాటయాన్స్. ఓకే, బెంజైలిక్ కార్బోకాటయాన్ అంటే ఎవరంటే బెంజీన్ రింగ్ కి CH2+ అయాన్, దీన్ని బెంజైలిక్ కార్బోకాటయాన్ అని చెప్తారు. ఈ బెంజైలిక్ కార్బోకాటయాన్ సంథింగ్ మోర్ స్టేబుల్ బికాజ్ రెసొనెన్స్ ఇస్ దేర్. సో ఇది ఇటుకు మూవ్ అవటం, దట్ గివ్స్ double bond CH2. This one gets positive charge. Next, ఇది ఇటు మైగ్రేట్ అవటం, దట్ గివ్స్, దీస్ ఆర్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ బాయ్స్. ఇది ఇలా కన్వర్ట్ అయితే this one gets positive charge, double bond CH2. Next, ఈ pi bond ఇటు షిఫ్ట్ అయితే this one gets positive charge, double bond CH2. Next, ఈ pi bond ఇటు షిఫ్ట్ అవుతుందండి. This gives, this is the structure boys. CH2+. Okay, so this is the resonance structures of benzylic carbocation. Because of this resonance structures, benzylic carbocation is very, very stable than most of the carbocations. Most of the carbocations. Okay, so next, see here boys, CH2 double bond CH, CH2+. This is called as allylic carbocation. Allylic position. Double bonded carbon very next carbon is allylic end. Double bonded carbon very next carbon is allylic end. But it is benzylic. This is allylic. Both these are identical boys. It is allylic carbocation. Okay. So now it is in resonance like this. CH2, CH double bond CH2+. Okay, these two are identical resonance structures. These two are identical resonance structures. Because of that, this allylic carbocation is also very, very stable, almost same stability. So these two almost having same stabilization. ఈ రెండిటికి ఆల్మోస్ట్ సేమ్ స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది. సో కాబట్టి ఇది వచ్చి ఓపెన్ చైన్ కాంపౌండ్ అని, ఇదేమో రింగ్ కాంపౌండ్. దిస్ ఈజ్ బెంజైలిక్ కార్బోకాటయాన్. Benzylic carbocation, this is allylic carbocation. Almost these two have same stability. Okay, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ బెంజైలిక్ కార్బోకాటయాన్ కి బెంజీన్ రింగ్ ఉంది చూసారా, ఈ బెంజీన్ రింగ్ కి ఆర్థో మెటా పారా పొజిషన్ లో వేరైనా గ్రూప్స్ అటాచ్ అయితే, ఆర్థో మెటా పారా గ్రూప్స్ లో, పారా పొజిషన్స్ లో ఏదైనా గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కానీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కానీ అటాచ్ అయితే, ఓకే, సో అటాచ్ అయితే అప్పుడు స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఈ బెంజైలిక్ కార్బోకాటయాన్ మోర్ స్టేబులా లెస్ స్టేబులా, అది అటాచ్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మన క్వశ్చన్. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కసారి మనం ఈ స్ట్రక్చర్స్ ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తేరా, రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ బెంజైలిక్ కార్బోకాటయాన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఆర్థో పొజిషన్ లోను, పారా పొజిషన్ లోను, ఆర్థో పొజిషన్ లోను కార్బోకాటయాన్స్ డెవలప్ అయ్యాయి. ఆర్థో పొజిషన్, పారా పొజిషన్, ఆర్థో పొజిషన్ లో పారా కార్బోకాటయాన్స్ అంటే ఎప్పుడైనా సరే మీరు బెంజైలిక్ కార్బోకాటయాన్ని మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు ఆర్థో, పారా, ఆర్థో పొజిషన్ లో కార్బోకాటయాన్ని మీరు ఊహించుకోవచ్చు. నెక్స్ట్, ఆ కార్బోకాటయాన్స్ కూడా మనకి రెసొనెన్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకుంటారా, ఆర్థో పారా పొజిషన్స్ లో రెసొనెన్స్ పాసిబుల్ అండి. మెటా పొజిషన్ లో నో రెసొనెన్స్ అండి. ఒప్పుకుంటారా?
మెటా పొజిషన్ లో రెసిడెన్స్ రాదండి, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ అక్కడ వచ్చే ఛాన్స్ లేదండి. మెటా పొజిషన్ లో రెసిడెన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ లేదండి. సో కాబట్టి ఆర్థో పారాలో మాత్రమే నీకు రెసిడెన్స్ అని అప్లై అవుతుంది, మెటాలో రెసిడెన్స్ రాదు. ఈ పాయింట్ ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే దీన్ని వాడుకుంటూ నేను నెక్స్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాను. సో at ortho and para position only resonance is possible. Further, a group is attached at ortho and para position if a group is attached at ortho and para position, resonance is possible. If it is at meta position, no resonance is possible. That is why resonance effect is not available at meta position. So కాబట్టి మెటా దగ్గర నువ్వు రెజొనెన్స్ చెప్పడానికి వీల్లేదు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, at meta position only inductive effect is applicable. మెటా పొజిషన్ దగ్గర ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లై అవుతుందని, ఆర్థో పారా పొజిషన్ లో కూడా ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికబుల్. సో ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. సో ఇది కేసెస్ అండి. సో ఇది మనం బెంజైలిక్ కార్బోకాటయాన్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? రెజొనెన్స్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది, ఆర్థో పారాలో రెజొనెన్స్ పాసిబుల్ అవుతుంది, మెటా దగ్గర రెజొనెన్స్ పాసిబుల్ కాదండి. సో ఇక్కడ ఇక అన్ని చోట్ల నీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. వీటిని బేస్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ డెవలప్ చేస్తున్నాం అండి, వీటిని బేస్ చేసుకుంటూ. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఫైనల్ గా మనం డిసైడ్ చేసింది ఏంటంటే, at ortho and para position both inductive effect and resonance effect are applicable. At meta position only inductive effect is applicable. So therefore finally benzylic carbocation at ortho and para position, so RFH and IFH both are possible, but at meta position only I effect is possible. Only I effect is possible. Next boys, see here. So this is our benzylic carbocation. To this benzylic carbocation, and boys, this means ఎక్కడైనా ఆర్థో మెటా పారాలో ఎక్కడైనా బెంజీన్ రింగ్ ఒక గ్రూప్ అటాచ్ చేస్తున్నాను, అది ఆర్థో కావచ్చు, మెటా కావచ్చు, పారా కావచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ ఎవరు అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే జనరల్ గా మనం NO2 గ్రూప్స్, CN గ్రూప్, CHO గ్రూప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అండి. ఇలాంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ బెంజీన్ న్యూక్లియస్ కి ఆర్థో కావచ్చు, మెటా కావచ్చు, పారా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కనుక ఈ బెంజీన్ రింగ్ కి అటాచ్ అయితే, ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏంటి, బెంజీన్ న్యూక్లియస్ నుండి ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది, ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయి. అప్పుడు బెంజీన్ న్యూక్లియస్ ఏం చేస్తుంది, CH2 నుండి ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయి. అప్పుడు కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని దగ్గర ఇంకా ఎలక్ట్రాన్ లాక్కోవడంతో పాజిటివ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ డిక్రీజ్. Therefore, if electron withdrawing group to the benzene ring is attached, automatically stability of the carbocation is decreased. ఒప్పుకుంటారా? అర్థమైందరా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారా, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్స్ తీసుకుంటే స్టెబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు magnitude of positive charge. Magnitude of positive charge. More is the positive charge, less is the stability. More is the positive charge, less is the stability. Magnitude of positive charge ki inversely proportional. అంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ స్టెబిలిటీ తగ్గిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ పెరిగిపోతుంది. అదే ఇప్పుడు ఈ బెంజీన్ న్యూక్లియస్ కి CH2+ ఉంది కదా, ఈ బెంజీన్ న్యూక్లియస్ కి ఒక గ్రూప్ అటాచ్ చేశాను రా, ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ అవర్ ఆల్కైల్ గ్రూప్. ఓకే, at any position ఇది ఎలక్ట్రాన్ ఆర్థో కావచ్చు, మెటా కావచ్చు, పారా కావచ్చు, ఎక్కడైనా సరే. మరి ఆర్థోలో ఎక్కువ ఉంటుందా, పారా ఎక్కువ ఉంటుందా తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్ చేశారండి,
ఇది ఎక్కడ ఆర్థో మెటా ఆర్ పారా ఎక్కడైనా అప్లై కబులేండి, ఎక్కడైనా సరే అప్లై చేస్తే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్ చేస్తే ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ బెంజీన్ రింగ్ ఇస్తుంది, అదేం చేస్తుంది దీనికి ఎలక్ట్రాన్స్ ఇస్తుందండి, అప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ ని కాంపెన్సేట్ చేస్తుంది. దేర్ ఫోర్ పాజిటివ్ ఛార్జ్ magnitude decreases, stability increases. స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఇది ఓకేనా, అర్థమైందరా? అంటే నీకు ఎప్పుడైనా సరే పాజిటివ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ పెరిగితే స్టెబిలిటీ తగ్గిపోద్ది, తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే టోటల్ గా స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయాన్, బెంజాయిలిక్ కార్బోకాటయాన్, నాట్ ఓన్లీ దిస్ అట్ ఎనీవేర్ యాజ్ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ డిక్రీజెస్. అదే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనుక అటాచ్ అయితే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనుక అటాచ్ అయితే సో పాజిటివ్ ఛార్జ్ అక్కడ పెరుగుద్ది, స్టెబిలిటీ తగ్గుద్ది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనుక అటాచ్ అయితే సో అక్కడ పాజిటివ్ ఛార్జ్ తగ్గుద్ది, స్టెబిలిటీ పెరుగుద్ది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇది ఉంటే అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీ అండి, మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీ అండి. ఓకే, లెట్ us డిస్కస్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్. సో నెక్స్ట్ ఏమి డౌట్ లేదు కదా, నెక్స్ట్ కండిషన్ అండి. Now let us discuss our examples. See here boys, this is CH2 benzylic carbocation, CH2 plus at ortho NO2 group is there. Okay, CH2 plus NO2 both are there. CH2 plus NO2 are there. See here boys, 1 2 3 4 and so from our just now I completed the data and here NO2 is electron withdrawing group boys, no doubt we know that is minus M group, NO2 is minus M, at the same time minus sign, both are applicable. Minus M group and nothing but electron withdrawing group and electron withdrawing group. Now tell me the answer boys, among these which one is more stable? Just now I completed the concept. If electron withdrawing group at least one increased attached, automatically కార్బోకాటయాన్ దగ్గర స్టెబిలిటీ పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ పెరిగిందంటే స్టెబిలిటీ తగ్గిందండి. సో వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ? What is the order of stability? 1 2 3 4. Yes, good Abhinay, good Satvik. So boys, NO2 group ఇక్కడ ఒకటి వచ్చిందా, కాబట్టి దీని స్టెబిలిటీ చాలా తగ్గిందండి, పాజిటివ్ ఛార్జ్ పెరిగింది, స్టెబిలిటీ తగ్గిందండి. ఇక్కడ రెండు వచ్చినాయిరా, ఇంకా తగ్గిందండి, పాజిటివ్ ఛార్జ్ ఇంకా పెరిగింది, స్టెబిలిటీ తగ్గిందిరా. మూడు వచ్చినాయండి. therefore order of stability 1 greater than 2 greater than 3 greater than 4. కరెక్టేనా? అర్థమైందా? ఓకే, if electron donating group is attached. Next, if electron releasing group is attached, CH2 plus, so alkyl group is electron releasing group. Here R is alkyl group boys, that is plus I and plus M group and plus I and plus M group, electron releasing group and electron releasing group. Tell me boys, which one is more stable? Yes, correct. That is 4 greater than 3 greater than 2 greater than 1. 4 greater than 3 greater than 2 greater than 1. Okay, so like this, if more number of minus M groups are attached, automatically less is the stability. More plus M groups are attached, stability is increased.
That means stability of carbocation is directly proportional to number of plus M groups or inversely proportional to number of minus M groups. Number of plus M groups, number of minus M groups. Therefore, stability of carbocation is inversely proportional to number of minus M groups directly proportional to number of plus M groups. Number of minus M groups, number of plus M groups, directly proportional. So this is the concept, boys. Now I am taking only one substance at ortho, beta and para positions. What happens? What is the order of stability? Let us discuss one by one. See here, boys, case 1. Case 1. అమ్మా ఇక్కడ నేను తీసుకునే గ్రూప్ ఉంది చూసారా, ఆ గ్రూపు ఒకే గ్రూపు. సో -I and -R గ్రూప్. ఎగ్జాంపుల్ NH2 గ్రూపు, PCH3 thrice ప్లస్ అయాన్, ఇవన్నీ కూడా -M -I గ్రూప్ అండి. ఎక్కడ తీసుకున్నానో చూడండి. This is CH2 plus ion. CH2 plus ion at meta position. CH2 plus ion at para position. CH2 plus ion at ortho position. At ortho position. Tell me, boys, which one is more stable? All these are electron withdrawing groups. No doubt, when compared to these three, first one is more stable. Am I correct or wrong? When compared to these two, when compared to these three, first one is more stable. Am I correct or wrong? Tell me first. Okay, so no doubt, one is more stable than others. One is more stable because all these are electron withdrawing groups. Okay, see here, at meta position only -I effect is applicable. At para position -I -R are there. At ortho position -I -R are there. ఆర్థో పారా రెండిట్లోనూ -I -R రెండు ఉన్నాయండి. మెటాలో మాత్రం మీకు ముందే చెప్పారు రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉండదు అని ఇందాక రాశారు. సో మెటా పొజిషన్ లో రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉండదండి, ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్టే మాట్లాడుకుంటాం. ఓకే, ఒకటే. సో ఇక్కడికి వచ్చేసరికి IR లో ఆర్ గ్రేటర్ దాన్ I అండి. ఆర్ గ్రేటర్ దాన్ I ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పారా పొజిషన్ లో ఒక్క హాలోజన్ విషయంలో తప్ప మిగతా అన్ని చోట్ల ఆర్ గ్రేటర్ దాన్ I. అదే ఇక్కడికి వచ్చేసరికి I గ్రేటర్ దాన్ R. ఎందుకంటే ఈ రెండు గ్రూపుల మధ్య చూడండి డిస్టెన్స్ తక్కువ ఉందండి, ఇక్కడ ఈ రెండు గ్రూపుల మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందిరా. సో యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ I ఎఫెక్ట్ డిక్రీజెస్. మనం ఇంతకుముందు మాట్లాడు I ఎఫెక్ట్ లో చెప్పారండి. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ I ఎఫెక్ట్ తగ్గిపోతుంది అని చెప్తున్నాం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్థో పారాలో రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మెటాలో మాత్రం ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్టే ఉంటుంది. ఇది ఇందా మీరు రాసిన నోట్స్ లో ఉంది, చూసుకోవచ్చు. ఎందుకు అన్నది రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూపించారు. ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ప్రకారం మాట్లాడుకుంటే మెటాలో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్టే పాసిబుల్. ఆర్థో అండ్ పారా పొజిషన్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్ రెండు పాసిబుల్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ రెండు అయాన్స్, ఆ రెండు గ్రూప్స్ మధ్య, అంటే ఈ గ్రూప్ అండి, ఆ రెండు గ్రూప్స్ మధ్య డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఇండక్టివ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంది, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో డిస్టెన్స్ ఎక్కువ ఉండేసరికి ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ తక్కువ, ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ. దేర్ఫోర్ ఇక్కడ I ఎఫెక్ట్ గ్రేటర్ దెన్ R ఎఫెక్ట్, ఇక్కడ R ఎఫెక్ట్ గ్రేటర్ దెన్ I ఎఫెక్ట్. ఈ పాయింట్ అర్థమైందా? ఇక్కడే కాదు, ఎప్పుడైనా సరే ఆర్థోలో ఇండక్టివ్ ఎఫెక్ట్ డామినేట్స్ రెజొనెన్స్ ఎఫెక్ట్, పారాలో రెజొనెన్స్ ఎఫెక్ట్ డామినేట్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్.
సో ఈ 2 పాయింట్స్ నేను చెప్పినవి అర్థమైనయా? ఇక మెటాలో అయితే ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్. మెటాలో అయితే ఓన్లీ ఇండక్టివ్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆలోచిస్తారా? ఇక్కడ ఓన్లీ మైనస్ ఐ అంటే ఐ మాత్రమే లాక్కుంటుందండి. ఇక్కడికి వస్తే ఇక్కడ 2 లాక్కుంటున్నాయి. 2 అండి. అంటే ఐ ఎఫెక్ట్ ఇండక్ట్ రెండు కలిసి లాక్కుంటున్నాయి. ఇక్కడ 2 కలిసి లాక్కుంటున్నాయి. అక్కడ కూడా 2 కలిసి లాక్కుంటాయి. బట్ సో ఎప్పుడైనా సరే మనం స్టెబిలిటీ మాట్లాడేటప్పుడు మనం ఏం రాసాం గుర్తు చేసుకోండి. స్టెబిలిటీ మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆక్టేట్ చూడాలి అన్నామండి. ఆక్టేట్ చూడాలి అన్నామండి. నెక్స్ట్ ఆక్టేట్ చూసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకి సైక్లోప్రొపైల్ మిథైల్ కార్బోకాటయాన్ అని చెప్పారు. దాని తర్వాత రెజొనెన్స్ ఎఫెక్ట్, ఆ తర్వాత హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్, ఆ తర్వాత ఇండక్ట్. కాబట్టి రెజొనెన్స్ ఎఫెక్ట్ ఎక్కడ డామినేట్ చేస్తే అది మోర్ స్టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ నీకు రెజొనెన్స్ డామినేట్స్ అండి, ఇక్కడ ఇండక్టివ్ డామినేట్స్ అండి. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అవుతుంది, ఇది లెస్ స్టేబుల్ అవుతుంది. ఇది మోర్ స్టేబుల్ అవుతుంది, ఇది లెస్ స్టేబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడేమో ఒకటే లాక్కుంది, ఇక్కడ 2 కలిసి లాక్కున్నాయి. 2 కలిసి లాక్కున్న రెజొనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెజొనెన్స్ మోర్ స్టేబుల్ అవుతుంది. అక్కడ ఇండక్టివ్ ఎక్కువ ఉంది కాబట్టి లెస్ స్టేబుల్. సో కాబట్టి ఓవరాల్ గా ద ఆర్డర్ ఈస్ 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 4 అవుతుంది. చెప్పింది అర్థమైందా? 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 4. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ టెండెన్సీ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. వీళ్ళిద్దరికి సేమ్ ఉంది. బట్ ఇక్కడ రెజొనెన్స్ డామినేట్ చేస్తే ఇక్కడ ఇండక్టివ్ డామినేట్ చేస్తుంది కాబట్టి రెజొనెన్స్ ఉన్నప్పుడు మోర్ స్టేబుల్ అండి. మోర్ రెజొనెన్స్ ఉన్నప్పుడు మోర్ స్టేబుల్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ దిస్ వన్. Accepted? So finally 1 greater than 2 greater than 3 greater than 4. That is the order of stability. So now let us discuss one more example. Okay, next. ఇది ఎప్పుడురా? 2 మైనస్ అయితే అంటే మైనస్ ఎమ్ మైనస్ ఐలు అయితే నేను ఈసారి 2 ప్లస్లు తీసుకుంటున్నాను రా. కేస్ 2 రా. ప్లస్ ఎం అండ్ ప్లస్ ఆర్ అండి, సారీ ప్లస్ ఐ అండి. ఎగ్జాంపుల్ ఆల్కైల్ గ్రూప్ రా, దట్ ఈస్ మిథైల్ గ్రూప్ అండి. ప్లస్ ఎం అండ్ ప్లస్ ఆర్ అండి. See here, CH2 plus CH2 plus I am taking methyl group at para position. CH2 plus at meta position. CH2 plus at ortho position. At ortho position. Tell me boys, which one is see here. See here. This is methyl group. Methyl group is plus R and plus IN. ఇక్కడ ఆర్థో పొజిషన్ రా. ఇక్కడ కూడా మనకి ప్లస్ ఆర్ ప్లస్ ఐఎన్, ప్లస్ ఆర్ ప్లస్ ఐ రా. ఓకే, ఇది పారా పొజిషన్, అది ఆర్థో పొజిషన్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్ట్. ఇట్ హ్యాస్ ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్ట్. సో ఇక్కడ అంటే ఈ మూడిటితో కంపేర్ చేస్తే ఇదేంటిది అంటే మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండి, ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటారా. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అన్నా ఒకటే. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అండి. సో అంటే ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి బెంజీన్ రింగ్ లో ఎక్కడున్నా దట్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ఆర్డినరీ వన్. దేర్ఫోర్ గ్యారంటీగా
ఇది లీస్ట్ స్టేబుల్ అండి. ఇట్ ఈస్ లీస్ట్ స్టేబుల్ బాయ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఎఫెక్ట్ రెండు చోట్ల కామన్ అండి. చూడండి, ఆర్ ఎఫెక్ట్ రెండు చోట్ల కామన్ రా. ఇక్కడ ఐ డామినేట్స్ అండి, ఐ గ్రేటర్ దాన్ ఆర్ అండి. సో బాయ్స్ హియర్ ఆర్, ఇక్కడ కూడా ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండి. కాబట్టి సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఇది ఐ ఎఫెక్ట్ డామినేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ సెకండ్ బెస్ట్ అండి, ఆర్థో ఈజ్ సెకండ్ బెస్ట్ అండి. సో దేర్ ఫోర్, సో ఈ మూడిట్లో మోస్ట్ స్టేబుల్ ఎవరు అంటే ఇదండి. సో ఇది సో దేర్ ఫోర్ ఆర్డర్ ఈజ్ 4 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్. అమ్మా ఇది రెండు కలిపి డొనేట్ చేస్తుందా, ఇది రెండు కలిపి డొనేట్ చేస్తుందా, ఇది ఒకటే డొనేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ డొనేటింగ్ పవర్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఇక్కడ డొనేటింగ్ పవర్. ఓకే, అక్కడ ఎక్కువ డొనేట్ చేస్తుంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తగ్గుద్దండి. దేర్ ఫోర్ మెటా ఆర్థో గ్రేటర్ దాన్, దిస్ ఈజ్ సెకండ్ వన్ కదా, 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 1. So 4 greater than 2 greater than 3 greater than 1. So it is very important. So methyl group kanaka manaki attach ayi unte, methyl group kanaka attach ayi unte, so it is the order boys. So ee mooditho compare chesi least stable, but ee mooditlo ortho position is more stable than para, para is more stable than meta. Endukante ikkada rendu inductive effect resonance effect rendu operate avutunayi alkyl group ki ra. R effect at ortho and para position almost identical ఆల్కైల్ గ్రూప్ కి. అప్పుడు ఐ డామినేట్ అవుతుంది, ఇక్కడ మోర్ ఐ, ఇక్కడ లెస్ ఐ అని. సో దేర్ ఫోర్ సో మొత్తం మీద రెండు ఎఫెక్ట్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో బట్ ఇక్కడ ఒకే ఎఫెక్ట్ ఉండేసరికి అన్నిటికంటే ఈ మూడిట్లో లీస్ట్. సరిపోయిందా? సో దేర్ ఫోర్ ఆర్డర్ ఈజ్ 4 greater than 2 greater than 3 greater than 1. ఆర్థో గ్రేటర్ దాన్, పారా గ్రేటర్ దాన్, మెటా గ్రేటర్ దాన్. ఆర్థో గ్రేటర్ దాన్, పారా గ్రేటర్ దాన్, మెటా గ్రేటర్ దాన్ నన్ను అండి, ఏది లేదు. నెక్స్ట్ వన్ అంటే బోత్ ప్లస్ ఐ ప్లస్ ఆర్, బోత్ మైనస్ ఐ మైనస్ ఆర్ చూసామండి. ఇప్పుడు అదొకటి ఇదొకటి తీసుకున్నాను అనుకోరా. కేస్ 3, కేస్ 3 బాయ్స్, దట్ ఈస్ OCH3. సో ఇక్కడ ఆక్సిజన్ లోన్ పేరు ఉంది కాబట్టి ప్లస్ ఆర్ ఎఫెక్ట్ ఉంటుందా, మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అండ్ మైనస్ ఐ ఎఫెక్ట్ రెండు అటాచ్. అంటే ఐ విషయంలో మాట్లాడుకుంటే విత్ డ్రాయింగ్ అండి, ఆర్ విషయంలో మాట్లాడుకుంటే రిలీజింగ్. ఎక్కడ ఏది ఉంటుంది అన్నది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నౌ ఐఎమ్ టేకింగ్ CH2 plus, this is at para position OCH3 is taken. At ortho position OCH3 is taken. At meta position OCH3 is taken without OCH3. Without OCH3. See here, boys. What is our observation? See here, it is a para position, right? Here, resonance effect. What is that? Plus R effect, minus R effect. Both are applicable, but R greater than I. But R greater than I. ikkada kuda ra. So resonance effect, plus R effect, minus I effect, both are applicable, but I greater than R. But I greater than R. Here minus I only applicable. Minus I only applicable. Boys, so ikkada donating ekku unte withdrawing takku. ఇక్కడ విత్డ్రాయింగ్ ఎక్కువ ఉంటే డొనేటింగ్ తక్కువ. ఇక్కడ ఓన్లీ విత్డ్రాయింగ్ ఉందండి, ఓన్లీ విత్డ్రాయింగ్ ఉందండి.
ఇప్పుడు ఆలోచించండి, which one is more stable. అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అంటే ఇక్కడ ఈ గ్రూప్ ఎలా బిహేవ్ చేస్తుంది, విత్డ్రాయింగ్ గ్రూప్ గా బిహేవ్ చేస్తే అంటే దీంతో కంపేర్ చేసి ఇది మోర్ స్టేబుల్ అండి. ఐ కరెక్ట్? when compared to this when compared to this one is more stable అండి. ఐ కరెక్ట్? ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ గానే యాక్ట్ చేస్తుంది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే ఇది మోర్ స్టేబుల్. కరెక్టేనా? సో కాబట్టి ఈ రెండిట్లో ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్ అండి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ నీకు డొనేటింగ్ టెండెన్సీలు రెండు చోట్ల ఉన్నాయిరా. అంటే ఇక్కడ విత్డ్రాయింగ్ పవర్ కొంచెం కాంపెన్సేట్ అయిందండి డొనేట్ చేస్తూ, కానీ ఇక్కడ డొనేటింగ్ పవర్ ఎక్కువ ఉందండి. కాబట్టి డొనేటింగ్ పవర్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ అండి. ఐ కరెక్ట్? అర్థమైందా చెప్పింది? దిస్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. సో నెక్స్ట్ ఛాన్స్ ఏంటంటే ఇది విత్డ్రాయింగే కానీ కొంత ఇక్కడ కాంపెన్సేషన్ జరుగుతుంది కాబట్టి డొనేటింగ్ టెండెన్సీ కూడా ఉంది కాబట్టి సెకండ్ ఛాన్స్ దీనిదండి. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వన్. This is greater than this one. This is less stable than that one. Therefore, our answer is 1 greater than 2 greater than 4 greater than 3. 1 greater than 2 greater than 4 greater than 3. ఇంతేరా. ఇలా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఆన్సర్ వస్తుంది. సో మన ఆలోచించడమే ఇక్కడ ఇంపార్టెంట్. అంటే నీ దగ్గర ఉన్న గ్రూప్ ప్లస్ ఆర్ గ్రూపా, ప్లస్ ఐ గ్రూపా, మైనస్ ఆర్ గ్రూపా, మైనస్ ఐ గ్రూపా, ఈ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే ఒక్క మిథైల్ దగ్గర మాత్రం ఆర్ ఎఫెక్ట్ రెండు చోట్ల సేమ్ గా ఉంటుంది, అక్కడ ఐ డామినేట్. హాలోజన్ దగ్గర ఏమంటే ఐ డామినేట్, పారాలో ఐ డామినేట్. సో ఈ ఒక్క విషయం పక్కన పెట్టుకుంటే మిగతా అన్ని మనకు సేమ్. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ బాయ్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి. Tell me, boys, what about that? See here, for chlorine, inductive effect is more than that of resonance effect. It is very, very important. For chlorine, inductive effect is more than that of resonance effect. See here, boys. Here, chlorine minus I plus Rn. Minus I only. Minus I plus Rn. Minus I plus R. Chaitanya, wait. Minus I plus R. ఇది కేసెస్ రా. ఇక్కడ కూడా రా I greater than Rn. ఇక్కడ కూడా రా I greater than Rn. రెండు కేసుల్లోనూ సేమ్ అండి, I greater than R. అంటే ఒక రకంగా IA మనల్ని డామినేట్ చేస్తుందా, IA మనల్ని డామినేట్ చేస్తుంది. సో అంటే ఇవన్నీ కూడా మనల్ని ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ గానే బిహేవ్ చేస్తున్నాయిరా. మైనస్ ఐ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ గానే బిహేవ్ చేస్తున్నాయండి. ఓకే, అంటే ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందండి. See here, boss. Final answer. Final answer. Tell me. My answer is
1 greater than, 4 greater than, 3 greater than 2. Am I correct or wrong? Tell me. 1 greater than. In all these cases, this one behaves like. See here. Because ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుందిరా. ఇండక్టివ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుందండి. అంటే తక్కువ అంటే డిస్టెన్స్ పెరిగేసరికి కొంచెం తగ్గిందండి. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, తగ్గింది కదా, అంటే ఇక్కడ ఐ ఈజ్ మోర్ అండి, ఇక్కడ ఐ ఈజ్ లెస్. అంటే ఇక్కడ ఐ కంపేర్ చేస్తే ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ తక్కువ ఉంటుంది, ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి 4 ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ తక్కువ అండి, ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మైనస్ ఐ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఐ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ బేస్ చేసుకుని చెప్పుకుంటూ వస్తామండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ లెస్ డిస్టెన్స్ మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ అండి. ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఆర్ ఈజ్ నెగ్లిజిబుల్ బాయ్స్, ఆల్మోస్ట్ ఆర్ ఈజ్ నెగ్లిజిబుల్. ఆల్మోస్ట్ ఐ అని మనం వాడుకుంటామండి. హియర్ ఐ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ బాయ్స్. అందులో ఇది స్పెషల్ కేసు, అందులో నేను తీసుకున్నానండి స్పెషల్ కేస్. ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 1 greater than 4 అండి. ఐ ఎఫెక్ట్ లెస్ అండి, ఐ లెస్ ఇక్కడ. లెస్ ఐ, మోర్ ఐ, మీడియం ఐ, మీడియం ఐ అండి. ఓన్లీ ఐ అండి, ఓన్లీ ఐ. సో ఓన్లీ ఐ, బట్ ఆల్మోస్ట్ ఆర్ ఈజ్ నెగ్లిజిబుల్ అని చెప్తున్నా కదా. ఇక్కడ అసలు ఆర్ ని మనం కన్సిడర్ చేయము, ఆల్మోస్ట్ ఆర్ ని మనం కన్సిడర్ చేసే ప్రసక్తే లేదండి. దేర్ఫోర్ ఐ ఎఫెక్ట్ నే మనం తీసుకుంటాం. హాలోజన్స్ లో ఐ ఎఫెక్ట్ నే మనం కన్సిడర్ చేస్తాం. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కిందే ట్రీట్ చేస్తున్నాం. ఓన్లీ పర్టికులర్ హాలోజన్, మిగతా ఎక్కడా కాదండి, ఓన్లీ హాలోజన్స్ అని ఈ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎక్సెప్షన్ అండి. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ లెస్ మైనస్ ఐ, ఇక్కడ మోర్ మైనస్ ఐ, ఇక్కడ మీడియం మైనస్ ఐ, అన్ని మైనస్ ఐలే, నో డౌట్. కాబట్టి లెస్ మైనస్ ఐ అయిన చోట మోర్ స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ మీడియం అనేది నెక్స్ట్ బెస్ట్ అండి. సో ఆ తర్వాత ఇది మోస్ట్ అండి. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ హాలోజన్స్ బాయ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మైనస్ ఐకి ఐ ఎఫెక్టే కన్సిడర్ చేస్తాము, ఆర్ ఎఫెక్ట్ కన్సిడర్ చేయము. ఆర్ ఎఫెక్ట్ కన్సిడర్ చేయకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. CT3. See here boys, hyper conjugation ఇక్కడ plays major role అండి. సో hydrogen greater than deuterium greater than tritium అండి. hyper conjugation in case of already hyper conjugation కండిషన్ రాశారండి. హైడ్రోజన్ greater than deuterium greater than tritium అండి. అంటే ఇక్కడ మోర్ రెసిడెన్స్, ఇక్కడ లెస్ రెసిడెన్స్, ఇంకా లెస్ రెసిడెన్స్, బట్ ఆల్ దీస్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. All these are electron donating groups. So that's why electron donating groups, no doubts. All these are. Therefore, it is least out. It is least stable. But e mooditlo ra, ikkada more resonance structures, ikkada less resonance structures andi. Therefore, 2 greater than, 3 greater than, 4 greater than 1. Hyperconjugation plays major role. Hyperconjugation plays major role. So, 2 greater than, 3 greater than, 4 greater than 1. Okay, this is also important boys. This is also important. అర్థమైందండి. నెక్స్ట్
Tell me boys, these two. సో జాగ్రత్త చూడండి. సో ఇక్కడ చూస్తేరా ఇది రెజొనెన్స్ అండి, ఇక్కడ చూస్తే ఇది హైపర్ కాంజుగేషన్ అండి, ఇక్కడ చూస్తే ఇది డొనేటింగ్, ఇది డొనేటింగ్ ఏరా, ఇది తీసుకుంటే విత్ డ్రాయింగ్, అది తీసుకుంటే విత్ డ్రాయింగ్ అండి. ఇప్పుడు ఆలోచించండి. ఆన్సర్ టెల్ మీ. 1 2 3 4 1 2 3 4. ఇది రెజొనెన్స్ రా, ఇక్కడ హైపర్ కాంజుగేషన్ అండి, ఇది హైపర్ కాంజుగేషన్, ఇక్కడ విత్ డ్రాయింగ్ టెండెన్సీ. ఇది వచ్చి ఇది ప్లస్ ఆర్ రా, ఇది మైనస్ ఆర్. చెప్తారా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి బాయ్స్. హౌ మెనీ ఆర్ దేర్? yes, mostly correct. Lohitya and Abhinay. మా క్లాస్ లో డైలీ రండి. ఓకే, టెల్ మీ ఆన్సర్ రా. సో మోర్ రెజొనెన్స్ డామినేట్స్ హైపర్ కాంజుగేషన్, బట్ బోత్ ఆర్ దిస్ వన్ కాబట్టి 3 greater than 2 greater than 1 greater than 4. Okay, 3 greater than 2 greater than 1 greater than 4. Next one ra, next one NaH2 group ra, NaH2 group. See here boys, here it is minus I plus R, minus I plus R, it is minus I and NaH, because nitrogen is more electronegative, minus I. So therefore it is withdrawing nature, it is withdrawing nature. It is here R greater than I and it is donating nature, but more donating, less withdrawing. Here more withdrawing, less donating, more withdrawing, less donating. Tell me. Yes, correct. So my answer is 4 greater than 2 greater than 1 greater than 3 and 4 greater than 2 greater than 1 greater than 3 and okay na. ఎందుకంటే సో ఇది డొనేటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంది, ఇక్కడ డొనేటింగ్ ఉంది, విత్డ్రాయింగ్ ఉంది, బట్ విత్డ్రాయింగ్ డామినేట్స్, బట్ సంథింగ్ ఇస్ కాంపెన్సేటెడ్ అండి. therefore it is with donating, it is also donating but less donating, it is only withdrawing. సో కాబట్టి దీంతో పోల్చుకుంటే ఇది మోర్ స్టేబుల్ అండి. సో 1 నెక్స్ట్ ఛాన్స్ దీనిది, ఆ నెక్స్ట్ ఛాన్స్ దీనిది, ఆ నెక్స్ట్ ఛాన్స్ దీనిది. సో గ్యారంటీగా రేపు ఎగ్జామ్ మనకు బిట్స్ పడతాయండి. ప్లీజ్ బీ కాన్షియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బాయ్స్, సో యూ హ్యావ్ టు ట్రై నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో నేను నోట్స్ పాస్ చేస్తాను, ఆ నోట్స్ లో ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అని మీరు కంపేర్ చేయండి, మీ ఓన్ గా మీరు ట్రై చేయండి, నా ఆన్సర్స్ తో చెక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని అడిగి కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్ వన్ అంటే ఇది చూడండి రా, NaH2 గ్రూప్ రా, ఇక్కడ డొనేటింగ్, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఎఫెక్ట్ ఉంది, ఐ ఎఫెక్ట్ ఉంటుందిరా, ఇక్కడ ఆర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఐ ఎఫెక్ట్ ఉంటుందిరా, ఇక్కడ ఓన్లీ ఐ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పానండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఐ, కాకపోతే ఇక్కడ ఆర్ గ్రేటర్ దాన్ ఐ,
ఇక్కడ I గ్రేటర్ దాన్ R అండి. ఇక్కడ I గ్రేటర్ దాన్ R, అక్కడ R గ్రేటర్ దాన్ I. కాబట్టి ఇక్కడ విత్డ్రాయింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటే డొనేటింగ్ టెండెన్సీ తక్కువ ఉంటుంది. ఇక్కడ డొనేటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటే విత్డ్రాయింగ్ టెండెన్సీ తక్కువ ఉన్నాయి. డొనేటింగ్ ఇక్కడ ఓన్లీ -I అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ గా అటాచ్ చేసింది, ఇక్కడేమో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ గా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ గాను యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మోర్ రిలీజింగ్ టెండెన్సీ, ఇక్కడ లెస్ రిలీజింగ్ టెండెన్సీ. ఇది విత్డ్రాయింగ్ టెండెన్సీ, ఇది విత్డ్రాయింగ్ టెండెన్సీ అండి. దేర్ఫోర్ ఇక్కడ అది కేసు అండి. సో ఇక్కడ మోర్ రిలీజింగ్ కాబట్టి మోర్ స్టేబుల్, లెస్ రిలీజింగ్ కాబట్టి లెస్ స్టేబుల్. దీంతో కంపేర్ చేస్తే ఇది 4 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్. ఇది విత్డ్రాయింగ్ కాబట్టి దీనికంటే ఇది మోర్ స్టేబుల్ అండి. కాబట్టి దిస్ వన్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ దిస్ వన్. సరిపోయింది, ఇప్పుడు అర్థమైందా? ఇది డొనేటింగ్ టెండెన్సీ, ఇక్కడ డొనేటింగ్ టెండెన్సీ కాదు, ఇక్కడ లెస్ డొనేటింగ్, ఇక్కడ మోర్ డొనేటింగ్. ఇప్పుడు ఓకేనా? ఓకే. సో ఇలాంటిదా నోట్స్ లో చాలా ఉన్నాయి, నోట్స్ లో చాలా ఉన్నాయి. అవన్నీ మీరు కంపేర్ చేయండి, అన్ని మీరు స్టడీ అవర్ లో ముందు ఈ వర్క్ చేయండి, స్టడీ అవర్ లో ముందు ఈ వర్క్ చేయండి, ఆ తర్వాత మిగతా వాటికి వెళ్ళండి. ఓకే, ముందు కంపారిటివ్ స్టడీ ఆఫ్ కార్బోకాటయాన్స్, పర్టికులర్లీ బెంజాయిలిక్ కార్బో. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే నేను కొన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మీరు థింక్ చేసుకుంటూ ఆలోచించండి. మా ఆన్సర్ కి నీ ఆన్సర్ కంపేర్ చేయండి, అర్థం కాకపోతే సార్ అడిగి చెప్పి ఐ విల్. ఓకే, సో దిస్ ఈస్ సో కంపారిటివ్ స్టెబిలిటీ ఆఫ్ బెంజాయిలిక్ కార్బోకాటయాన్. ఓకే, సో హోప్ చాలా వరకు అర్థమై ఉంటుంది. ఇంకొకసారి మీకు అర్థం కాదు, ఇంకోసారి ఈ వీడియోని రిపీట్ చేసి చూసుకోండి. ఓకే, సో మళ్ళీ క్లారిటీ వస్తుంది. సో తర్వాత మీ బిట్స్ చేయండి, గ్యారంటీగా ఆన్సర్ వస్తాయి. సో హోప్ గ్యారంటీగా మనకు పనికి వస్తాయి. ఓకే, అంటే పాజిటివ్ ఛార్జ్ పెరిగింది అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ పెరిగితే స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఒకటే రూల్, యాజ్ పాజిటివ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్ స్టెబిలిటీ డిక్రీజెస్, పాజిటివ్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ డిక్రీజెస్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, boys, next subheading: migrations, ring expansions, ring contractions in carbocations. Migrations, ring expansions, ring contractions in carbocations and very 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 important. కొంచెం జాగ్రత్తగా వినండి, అంత ఈజీ కాదండి. సార్ ఎప్పుడు సార్ ఏంటి కార్బోకాటయాన్స్ లో రింగ్ ఎక్స్పాన్షన్ అంటున్నారు, రింగ్ కాంట్రాక్షన్ అంటున్నారు. సో మైగ్రేషన్స్ అన్న, ఫస్ట్ నేను మైగ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వన్ మైగ్రేషన్స్ అంటే షిఫ్టింగ్ అండి. గ్రూప్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు సార్? నీ దగ్గర కార్బోకాటయాన్, అది లెస్ స్టేబుల్ కార్బోకాటయాన్. ఈ గ్రూప్ షిఫ్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్ గా కన్వర్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ హియర్ లెస్ స్టేబుల్ కార్బోకాటయాన్ కన్వర్ట్స్ ఇంటూ మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్ బికాస్ ఆఫ్ షిఫ్టింగ్. గ్రూప్ షిఫ్టింగ్ అండి. బికాస్ ఆఫ్ గ్రూప్ షిఫ్టింగ్ ఒక గ్రూప్ షిఫ్ట్ అవుతూ ఉంటుందిరా. ఎక్కడి నుండి? ఆల్ఫా పొజిషన్. గ్రూప్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఆల్ఫా పొజిషన్. ఆల్ఫా పొజిషన్ నుండి గ్రూప్ షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ వేరే చోట నుండి కుదరదండి. కార్బోకాటయానికి ఆల్ఫా పొజిషన్ ఉంటుందిరా. ఆ ఆల్ఫా పొజిషన్ నుండి ఒక గ్రూప్ షిఫ్ట్ అవటం వల్ల నీకేమవుతుందంటే స్టెబిలిటీ డెవలప్.
ఆ స్టేబుల్ అంటే మోస్ట్ లెస్ స్టేబుల్ కార్బోకాటయాన్ మోస్ట్ స్టేబుల్ కార్బోకాటయాన్ గా కన్వర్ట్ అవుతుంది. సో అంటే ఈ ప్రాసెస్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇదేమో మీకు అంటే ప్రొడక్ట్స్ కనుక మాట్లాడితే ఈ కాంబినేషన్ వచ్చే ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇదేమో లెస్ పర్సంటేజ్ ఉంటుందండి. ఇట్ ఈస్ లెస్ పర్సంటేజ్ మీన్స్ మైనర్ పర్సంటేజ్ లో ఇది ఉంటుంది, మేజర్ పర్సంటేజ్ లో ఇది ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ప్రొడక్ట్ ఏమో మేజర్ గా వస్తుంది, దీనికి సంబంధించిన ప్రొడక్ట్ ఏమో మైనర్ గా ఉంటుంది. అంటే రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ అదేమో ఎక్కువ ఉంటుంది, ఇదేమో తక్కువ ఉంటుంది. సార్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? లెట్ us డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. మైగ్రేషన్స్ అది కూడా ఎక్కడ ఉండరా? ఆల్ఫా పొజిషన్స్ నుండి మైగ్రేషన్. ఆ ఆల్ఫా పొజిషన్స్ నుండి ఎక్కడ వస్తున్నాయి ఏంటి అన్నది జగన్ సీ హియర్. సో లెట్ us డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందామండి. వాయిస్ కార్బోకాటయాన్స్ విషయంలో టెర్షరీ కార్బోకాటయాన్ is more stable than, so order of carbocations na no doubt tertiary carbocation is more stable than, secondary carbocation is more stable than primary carbocation. సో ఈ ఆర్డర్ ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నీ దగ్గర సెకండరీ కార్బోకాటయాన్ తీసుకుంటే టెర్షరీ కార్బోకాటయాన్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రైమరీ తీసుకుంటే సెకండరీ టెర్షరీలో ఎలాగైనా కన్వర్ట్ చేయడానికి సెకండరీ ఛాన్స్ ఉంది, టెర్షరీ ఛాన్స్ ఉంది అంటే సో టెర్షరీకే వెళ్ళిపోతుంది. అంటే మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్. లెస్ స్టేబుల్ కార్బోకాటయాన్ ఇస్ టర్న్ ఇంటూ మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్ బికాస్ ఆఫ్ గ్రూప్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆల్ఫా పొజిషన్. ఆల్ఫా పొజిషన్ మాత్రమే గ్రూప్ మైగ్రేట్ అవుతుందండి. See here, I am taking CH3, CH2, CH2 plus, CH3, CH2, CH2 plus. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా? దిస్ ఈజ్ అవర్ కార్బోకాటయాన్ అండి. దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్. దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్. ఇది ఫంక్షన్ రూపం, దీన్ని ఆల్ఫా కార్బన్ అని చెప్తున్నాడు. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర మనకి ఎవరెవరు ఉన్నారు? హైడ్రోజన్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది. సో అంటే ఇక్కడ నీకు ఈ హైడ్రోజన్ ఈ బాండ్ తీసుకుని ఇది ఇలా వెళ్ళొచ్చండి. ఇది ఇక్కడ మైగ్రేట్ అవ్వచ్చు, ఇది మైగ్రేట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నీకు H మైనస్ అయాన్ ఆర్ CH3 మైనస్ అయాన్ మైగ్రేటెడ్. సో అంటే ఆల్ఫా పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్ కానీ ఈ మిథైల్ గ్రూప్ కానీ వెళ్ళి మైగ్రేట్ అవ్వచ్చు. సో నేను హైడ్రోజన్ మైగ్రేట్ వేస్తున్నా చూడండి. H మైనస్ కనుక వేస్తే ఇది ఇక్కడ షిఫ్ట్ అయితే దట్ గివ్స్ CH3, CH2, దీనికి H వచ్చిందినా దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఈ బాండ్ అంతా తీసుకుని వెళ్ళిపోయిందండి. నౌ ఇట్ బికమ్స్ దిస్ వన్ అండి. ఇది ప్రైమరీ కార్బోకాటయాన్ రా, ఇది వచ్చేసరికి సెకండరీ కార్బోకాటయాన్ అండి. దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ అండి, మోర్ స్టేబుల్ రా. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇక్కడ నీకు ఏం జరిగింది? H మైనస్ షిఫ్ట్ జరిగింది రా. దిస్ ఈజ్ హైడ్రైడ్ షిఫ్ట్ అంటామండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రైడ్ షిఫ్ట్. ఆ హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుందండి. సార్ మరి మిథైల్ గ్రూప్ కనుక రీప్లేస్ అయితే, సో దీంట్లో మనం CH3 గ్రూప్ కనుక షిఫ్టింగ్ చేస్తే అప్పుడేమవుతుంది? CH2 అలాగే ఉంటుంది, CH2, CH3. దిస్ కార్బన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. అంటే ఇది షిఫ్ట్ అవుతుందండి. అప్పుడు ఇది కూడా ప్రైమరీ కార్బోకాటయాన్. బోత్ దీస్ ఆర్ సేమ్ అండి. దీస్ టూ ఆర్ సేమ్ అండి. కాబట్టి ఈ షిఫ్టింగ్ జరిగే ఛాన్స్ లేదండి. సో ప్రైమరీ కార్బోకాటయాన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దేర్ ఫోర్ మిథైల్ షిఫ్ట్ జరిగే ఛాన్స్ లేదా, ఓన్లీ హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుంది. హైడ్రైడ్ షిఫ్ట్ జరగడం వల్ల ఏమైందంటే లెస్ స్టేబుల్ ప్రైమరీ కార్బోకాటయాన్ ఇస్ చేంజ్ టు మోర్ స్టేబుల్ సెకండరీ కార్బోకాటయాన్. ఇలాంటి మైగ్రేషన్స్ పాసిబుల్ అండి. అంటే ఏ మైగ్రేషన్ జరగవచ్చు సార్ అంటే, సో సీ హియర్ H మైనస్ అయాన్ మైగ్రేట్ జరగవచ్చు. మిథైల్ గ్రూప్, దట్ ఈస్ మిథైల్ అనే కంటే కూడా ఆల్కైల్ గ్రూప్ అండి. ఆల్కైల్ గ్రూప్ విత్ మైనస్ చార్జ్ అంటే బాండ్ పేరు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాయి. అలాగే ఫెనైల్ గ్రూప్ విత్ మైనస్ చార్జ్ అండి. సో ఈ మైగ్రేషన్ జరగవచ్చు. ఎప్పుడు సార్ అంటే నీ దగ్గర నో ఆక్టేట్ కండిషన్ అయితే హైడ్రైడ్ షిఫ్ట్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ మిథైల్ షిఫ్ట్, దట్ ఇస్ ఆల్కైల్ షిఫ్ట్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఫెనైల్ షిఫ్ట్. అదే ఆక్టేట్ ఫాలో అవుతుంటే, if octet follows, hydride shift greater than, phenyl shift greater than alkyl shift.
Hydride shift greater than phenyl. It is in general, boys. In generally, this is the order, boys. In general, this is the order. ఓకే, అంటే అక్కడ హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుందా, ఆల్కైల్ షిఫ్ట్ జరుగుతుందా, ఫెనైల్ షిఫ్ట్ జరుగుతుందా అన్నది. సో అక్కడ మనకి ఆక్టేట్ రూల్ కనుక ఫాలో అయితే ఫెనైల్, దట్ ఈస్ హైడ్రైడ్ గ్రేటర్ దాన్ ఫెనైల్ గ్రేటర్ దాన్ ఆల్కైల్. అదే ఆక్టేట్ రూల్ ఫాలో కాకపోతే హైడ్రైడ్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అంటే ఏ షిఫ్ట్ బాగా జరుగుద్ది అంటే హైడ్రైడ్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ మెథైల్ షిఫ్ట్, దట్ ఈస్ ఆల్కైల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఫెనైల్ షిఫ్ట్. అక్కడ ఏం జరుగుతుంది? లెట్ us discuss with some examples, boys. I'm taking next example. Any example 2 ra. See here, this is the carbon with C, phenyl ring, methyl ring, hydrogen. This is CH2 plus ion. Okay, boys. Now this is alpha position. This is alpha position. Now here, this hydride may be shifted from here to here. This is H minus shifter. So now then becomes CH3C, phenyl ring, CH3 plus ion. It is a primary carbocation. It is a tertiary carbocation. So tertiary carbocation is more stable than primary carbocation. It is possible. For example, if methyl shift takes place, that means this group is jumped from here to here. That gives C with the phenyl ring, hydrogen as it is. This is CH2. To this methyl group is attached. This carbon becomes cation. Now it is, boys, this carbon connected with this carbon and carbon from phenyl group, and it is a secondary carbocation. This is a secondary carbocation. For example, if phenyl shift takes place, so that means, so this group is shifted from there to here. Now it becomes CH3, CH, CH2, PH. This becomes positively charged. Now this is also secondary carbocation. This is secondary carbocation. This is secondary carbocation. This is tertiary carbocation. So no doubt a tertiary carbocation is more stable. That is why this is possible. This is and this is not possible. These reactions. So did you catch my point, boys? అర్థమైంది నేను చెప్పింది. సో ఎప్పుడు అంటే మోర్ స్టేబుల్ కార్బోకేటైన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే అక్కడ ఎలా ఏది షిఫ్ట్ జరుగుతుంది? ఫస్ట్ మెథైల్ షిఫ్ట్, హైడ్రైడ్ షిఫ్ట్ గా ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఎందుకంటే హైడ్రోజన్ అనేది స్మాల్ ఆటమ్ అండి, స్మాల్ ఆటమ్ ఈజీగా షిఫ్ట్ అయ్యచ్చు. సో టు గెట్ ఎక్స్ట్రా స్టెబిలిటీ, ఆ కార్బోకేటైన్కి స్టెబిలిటీ ఎక్కువ రావడం. సో ఈ కాన్సెప్ట్ ఓకేనా? అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు ఇది ఆల్ఫా పొజిషన్ నుండి ఫినైల్ షిఫ్టింగ్ అయినా జరగవచ్చు, హైడ్రైడ్ షిఫ్టింగ్ అయినా జరగవచ్చు, మిథైల్ షిఫ్టింగ్ అయినా జరగవచ్చు. హైడ్రైడ్ షిఫ్టింగ్ జరిగితే టెర్షియరీ కార్బోకేటైన్ వచ్చింది, మిథైల్ షిఫ్ట్ జరిగితే సెకండరీ కార్బోకేటైన్ వచ్చింది. ఎస్, అవుట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్, సెకండరీ కార్బోకేటైన్. అదే నీకు ఫినైల్ షిఫ్ట్ జరిగినా కూడా సెకండరీ కార్బోకేటైన్. మనకి టెర్షియరీ కార్బోకేటైన్ ఇస్ మోస్ట్ స్టేబుల్ దాన్ సెకండరీ. కాబట్టి నీకున్న పాసిబిలిటీస్ లో టెర్షియరీ కార్బోకేటైన్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్. కాబట్టి ఈ షిఫ్టే జరుగుతుంది కానీ ఈ రెండు షిఫ్ట్లు జరగవు. కాబట్టి నీ ఆన్సర్ ఇదే అవుతుంది కానీ ఇవి అవ్వవు. సో కాబట్టి దీనికి సంబంధించిన ప్రొడక్టే వస్తుంది కానీ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ రావు రియాక్షన్ జరిగితే. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ షిఫ్టింగ్ జరుగుతాయండి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నారా. కాబట్టి వీటిని ఏమంటున్నారంటే మైగ్రేషన్స్ అని చెప్తున్నాం. మనం కూడా అంతేరా, ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు దాన్ని మనం మైగ్రేషన్ అని చెప్తాం. మీరు కూడా స్కూల్స్ వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి వస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ అని అడుగుతుంటారు. నిన్న కూడా మిమ్మల్ని అడుగుంటారండి మైగ్రేషన్ సర్టిఫికేట్. తెలంగాణ నుండి ఏపీకి వచ్చేవాళ్ళు కానీ, ఏపీ నుండి తెలంగాణకి వెళ్ళేవాళ్ళు కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అంటుంటారు. అంటే ఇక్కడ నుండి అక్కడ జంపింగ్ జరగడానికి. అలాగే ఇక్కడ కూడా గ్రూప్స్ కూడా వేరే కార్బన్ ఆటమ్స్ నుండి ఈ కార్బన్ ఆటమ్ జంపింగ్ జరగడాన్ని మైగ్రేషన్స్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Example 3.
I'm taking ring end, 6-membered ring. This is boys, this is carbocation. This is carbocation, no doubt, boys. So tell me your answers. Tell me your possibilities. So for this, it is no doubt secondary carbocation. So this is alpha, this is alpha. These are the two alpha. నీ ఇష్టం ఏ ఆల్ఫానైనా వాడుకోవచ్చు. కాకపోతే నీకు ఫైనల్ ఆన్సర్ మోస్ట్ స్టేబుల్ కార్బోకేటయాన్. సో నేను దీన్ని ఆల్ఫా 1 అంటున్నాను, దీన్ని ఆల్ఫా 2 అంటున్నాను ఫర్ అవర్ కండిషన్స్. సో నేను ఆల్ఫా 1 ని వాడుకుంటూ చెప్తున్నాను. ఆల్ఫా 1 నుండి బాయ్స్ ఇక్కడ హైడ్రోజన్ కూడా ఉందండి. ఈ హైడ్రైడ్ అయాన్ ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చాడు ఆల్ఫా 1 నుండి. సో H మైనస్ షిఫ్ట్. సో నౌ ఇట్ బికమ్స్ లైక్ దిస్. దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఇక్కడికి హైడ్రోజన్ వచ్చేసింది. లేదు, ఆల్ఫా 1 నుండి ఈ ఆల్కైల్ గ్రూప్ ఇటు షిఫ్ట్ అవ్వచ్చాడు. సో దట్ మీన్స్ ఆల్ఫా 1 నుండి మిథైల్ షిఫ్ట్ అయింది. జరిగితే సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ గ్రూప్ వస్తుంది. ఇక్కడ ఇది లాస్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా 2 నుండి ఇక్కడ హైడ్రోజన్స్ ఏమున్నాయిరా, వేరే ఏం లేవండి. కాబట్టి హైడ్రైడ్ షిఫ్ట్ చూపిస్తున్నామండి. హైడ్రైడ్ షిఫ్ట్ చూపిస్తే అప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ నుండి హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇది ప్లస్ అయింది. ఇది ప్లస్ అయింది. ఇది అండి కండిషన్స్. వేరే ఛాన్సెస్ ఇక లేవండి. ఇప్పుడు ఈ మూడిట్లో విచ్ ఈస్ పాసిబుల్ బాయ్స్? 1 2 3 విచ్ ఈస్ పాసిబుల్? సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది టెర్షరీ కార్బోకేటయాన్, ఇది ఇది సెకండరీ కార్బోకేటయాన్, ఇది కూడా సెకండరీ కార్బోకేటయాన్. ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సెకండరీ కార్బోకేటయాన్. ఇది సెకండరీగా షిఫ్టింగ్ అవడం అవసరం అంటారా? సెకండరీ మళ్ళీ సెకండరీ షిఫ్టింగ్ అవసరం అంటారా? సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దిస్ ఈజ్ పాసిబుల్. దిస్ ఈజ్ పాసిబుల్ అండి. దట్ షిఫ్టింగ్ ఇస్ పాసిబుల్ బాయ్స్. సో అంటే ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది అని చూసుకున్నారు కదా, ఆ షిఫ్టింగ్ వేయటం వల్ల మోస్ట్ స్టేబుల్ కార్బోకేటయాన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కంపల్సరీ. అంటే నీకు ఎప్పుడైనా సరే ఇలాంటిది ఉంటే ఇది ఆటోమేటిక్గా రీఅడ్జస్ట్ అయ్యి ఇలా అయిపోతుందండి. కాబట్టి నీకు ఫైనల్ ఆన్సర్ దీని ప్రకారం ఉంటుంది కానీ దీని ప్రకారం ఉండదండి. కాబట్టి బీ కాన్షియస్. సో నీకు కార్బోకేటయాన్ కనుక రియాక్షన్ ఇంటర్మీడియట్ అయితే, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లో గ్యారంటీగా కార్బోకేటయాన్ అయితే ఇలాంటి షిఫ్టింగ్స్ మనం ఐడెంటిఫై చేసి ఫైనల్ ఆన్సర్ ఫైనల్ స్టేబుల్ ప్రొడక్ట్ బేసిస్ ని ఇవ్వాలి. అది మర్చిపోకండి. వెనెవర్ కార్బోకేటయాన్ ఇస్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్, దిస్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్స్ ఆర్ పాసిబుల్. This type of, so I will explain with the equations and please wait. Okay, next one more example. See here boys, CH3 O oxygen has lone pair boys, that is CH2 CH double bond CH2 plus. Observe చేద్దాం ఒకసారి. Okay, see here boys, here conjugation is there. This pi bond is migrated here. Because of that the structure is CH3 O CH2 CH double bond CH2. This carbon gets positive charge. This carbon gets positive charge. Okay, అర్థమైందండి? జస్ట్ a minute, జస్ట్ ఒక కార్బన్ షార్టేజ్ వచ్చినట్టుంది. సారీ CH2 CH double bond CH2. Yes, this is boys. Sorry. Now it is clear. So ఇక్కడ ఉన్న రెజొనెన్స్ ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రైమరీ కార్బోకేటయాన్ రా, ఇది వచ్చి సెకండరీ కార్బోకేటయాన్. Primary carbocation, now change it to secondary carbocation. That is most important. Now see here boys, now it is alpha hydrogen. This is alpha and
ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ నుండి హైడ్రైడ్ షిఫ్ట్ జరగవచ్చు. హైడ్రైడ్ షిఫ్ట్ ఎందుకో చెప్తారండి. సో హైడ్రైడ్ షిఫ్ట్ జరిగితే CH3O CH CH2 CH double bond CH2 రా this carbon glides positive charge. ఓకే, సో ఈ షిఫ్టింగ్ జరగడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఈ కార్బోకాటయాన్ రెజొనెన్స్ లోకి ఇన్వాల్వ్. ఆ రెజొనెన్స్ లోకి ఇన్వాల్వ్ అయితే వచ్చే స్ట్రక్చర్ ఇదేండి. CH3O lone pair, this one gets positive charge, so double bond CH CH2 CH double bond CH2. Okay, see here boys, every atom in this molecule, all carbons follows octet. Oxygen follows octet. Hydrogen follows doublet or doublet. That is why it is the most stable. Octet is the first condition. Hydrogen దగ్గర మనం octet చెప్పలేం కానీ మిగతా ఆటమ్స్ అన్ని octet ఫాలో అవుతాయి కాబట్టి octet is the final answer. Therefore, so మన ఆన్సర్ ఇది అవుతుంది. చెప్పింది అర్థమైందరా? So all these steps are possible. All these steps are possible. So this is also once again secondary carbocation. So కాబట్టి secondary to secondary, but benefit ఉన్నప్పుడు పాసిబిలిటీ ఏంటి? బెనిఫిట్ ఉందండి ఇక్కడ. సో ఇది రెజొనెన్స్ వల్ల ఇటు కన్వర్ట్ అయింది. అప్పుడు ప్రైమరీ సెకండరీగా మారింది కాబట్టి ఈ రెజొనెన్స్ పాజిటివ్. ప్రైమరీ సెకండరీ ఇది యాక్సెప్టెడ్. బట్ ఇది ఇక్కడ నీకు హైడ్రైడ్ షిఫ్ట్ జరిగితే ఇక్కడ కూడా రెజొనెన్స్ సెకండరీ వచ్చినాయి. కానీ ఈ షిఫ్టింగ్ జరగడానికి రీజన్ ఏంటంటే ఈ రెజొనెన్స్ వల్ల ఆక్టెట్ ఫాలో అవుతున్నాం. ఆక్టెట్ ఫాలో అయితే మిగతా అన్నిటికంటే కూడా ఆక్టెట్టే మనకు మేజర్ స్టెబిలిటీ కాబట్టి ఈ కాంపౌండ్ మోస్ట్ అండ్ మోస్ట్ స్టేబుల్. మోస్ట్ స్టేబుల్ డ్యూ టు octet. Most stable due to octet. Because of that all these steps are possible. అంటే ఇక్కడ షిఫ్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఫైనల్ గా చాలా ఆలోచించాలండి. సో అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మోస్ట్ స్టేబుల్ ఇస్ ద ఫైనల్. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ సబ్హెడింగ్ దట్ ఈస్ రింగ్ ఎక్స్పాన్షన్స్ అండి. Boys, if OHs are there, similar fashion is applicable. OHs are there, similar fashions are applicable. So whenever, no doubt, final answer should be the stablest one. One more example. See one more example. pH CH3 OH CH2 plus. Okay, see here boys, this oxygen has lone pair. So this is alpha, this is alpha. This OH minus shift, this methyl shift, this phenyl shift are possible. And ఇవన్నీ పాసిబుల్ రా. నేను అన్నిటినీ నోట్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. ఫస్ట్ OH మైనస్ షిఫ్ట్ వేస్తున్నారు. ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్టింగ్ జరిగితే CH3 చేంజెస్ టు CpH3 CH2 దీనికి OH వచ్చిందిరా. దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఇట్ ఈస్ ఎ టెర్షియరీ కార్బోకాటయాన్. ప్లీజ్ వెయిట్, అది టెర్షియరీ కార్బోకాటయాన్. నెక్స్ట్ అలాగే CH3 షిఫ్టింగ్ కనుక వస్తే సో CH3 సారీ CpH OH, this one gets positive CH2 CH3 shifting. For example, phenyl shift gana jarigite CH3 OH CH2 CH3 and this one gets positive charge. So oxygen has lone pairs. Among these three, which one is most stable? Even though tertiary carbocation is more stable, Boys, this is involved in resonance. It is resonance is dominant. Here also involved in resonance. So therefore, these two are more stable.
than tertiary one. Than tertiary. That's why this is shifting possible, this is shifting possible, this shifting is not possible, guys. Even though these two are secondary. This is a secondary carbocation. This is also secondary carbocation. Even though secondary carbocation, why not? Yes. Can I shift together? It is a CH. Okay. Even though it is a secondary carbocation that is involved in resonance stabilization. So resonance stabilization is more stable than inductive effect. Here it is I effect. So I effect, when compared to I effect, resonance effect is more stable. Therefore, these two structures. So therefore, this reaction not possible. These two shifts are possible. These two shifts. So this is the way to identify it. So which is the final stabilist? These are the stabilist. Okay, na? Hera, అర్థం అవుతున్నాయా? అంటే మనం ఎప్పుడు రెసిడెన్స్ అంటే ఏ కండిషన్ లో ఎలా చూడాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్డర్ ఎలా చెప్తారు అంటే ఫస్ట్ మనకి ఆక్టెట్ ఫైనల్ స్టెబిలైజేషన్ కండిషన్. ఆక్టెట్ తర్వాత సైక్లోప్రొపైల్ మిథైల్ అని చూసారా, అదండి. ఆ తర్వాత రెసొనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఆ తర్వాత ఇండక్టివ్. సో వీటిని బేస్ చేసుకుంటూ మనం చెప్పాల్సింది. సో నీకు నచ్చినట్టు ఆర్డర్లు వేసుకుంటారంటే కుదరదు. నెక్స్ట్ రింగ్ ఎక్స్పాన్షన్స్ అండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. రింగ్ ఎక్స్పాన్షన్స్. ఈ రింగ్ ఎక్స్పాన్షన్స్ తీసుకుంటే సీ హియర్ అమ్మా, కండిషన్ ఏంటంటే ఇఫ్ నో ఆక్టేట్ ఫాలోస్, ఆక్టేట్ కనుక ఫాలో కాకపోతే, ఓకేనా. సో ఇక్కడ మనకి 4 member ring changes to 5 member ring, 5 member ring changes to 6 member ring, 6 member ring not changes to 7 member ring. అంటే సో 5 6 గా మారుతుంది, లేకపోతే 7 6 గా మారుతుంది. సో ఈ ప్రాసెస్ ఉంది చూసారా, ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ రింగ్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఈ బ్యాక్వర్డ్ ప్రాసెస్ ని రింగ్ కాంట్రాక్షన్ అని చెప్తాం. ఇక్కడ రింగ్ లో కార్బన్స్ నంబర్ పెరుగుతున్నాయి కాబట్టి రింగ్ ఎక్స్పాన్షన్ రా, రింగ్ లో కార్బన్ నెంబర్ తగ్గుతున్నాయి కాబట్టి రింగ్ కాంట్రాక్షన్ రా. 6 నెవర్ చేంజెస్ టు 7, బట్ 7 చేంజెస్ టు 6. ఎప్పుడనేది నో ఆక్టెట్ ఈస్ దేర్, ఆక్టెట్ లేకపోతే. ఆక్టెట్ ఉంటే ఏమవుతుందో చెప్తానండి తర్వాత. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా రింగ్స్ కార్బోకార్డియాన్స్ మాట్లాడితే 4 member ring 5 member ring అవుతుంది, 3 member ring 4 member ring అవుతుంది, 3 member ring 4 member ring, అది పాసిబుల్ అండి. 3 member ring ఆల్సో చేంజెస్ టు 4 member ring. 3 to 4, 4 to 5, 4 తీసుకుంటే 5 అవుతుంది, 5 తీసుకుంటే 6 అవుతుంది, 6 తీసుకుంటే 7 అవ్వదు, అది గుర్తు. ఓకే, let us take some examples, boys. I am giving example this one అండి. CH2 plus. For this is alpha. This is alpha. Boys, so E bond అయినా మీ ఇష్టం అండి. ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. alpha attached bond. So now it becomes, see here, up to now ఇక్కడ వరకు as it is. ఇక్కడ ఉండాల్సిన వీళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన బాండ్ వీళ్ళిద్దరికి వెళ్ళింది. సో దాంతో ఇక్కడ షార్టేజ్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్. అంటే ఇప్పుడు రింగ్ ఏమైంది, 4 member ring కాస్త 5 member ring అయిందండి. 1 carbon has positive. సో అంటే 4 member ring changes to 5 member ring. సో దిస్ ఈజ్ పాసిబుల్ అండి. అంటే దీనికంటే ఇది మోర్ స్టేబుల్ అండి, దీనికంటే అది మోర్ స్టేబుల్. ఓకే, నౌ లెట్ us discuss one more example. I am taking 5 member ring. It is alpha. Once again ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అయినాయి. సో సిమిలర్లీ CH2 ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అవడం, ఇది ప్లస్ అయిందిరా. సో 5 కాస్త 6 అయిందని, నథింగ్ బట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ 6 member ring. 1 carbon gets positive charge. So 5 member ring changes to 6 member ring. It is possible and it is possible. And next I am taking 6 member ring and now this is alpha. This is migrated to this. This one is changed to like this.
This one gets positive charge. So this is changed to 7-membered ring. Boys, am I correct? One of the carbons has positive charge. Am I correct or not? It is 6-membered ring, it is 7-membered ring. 6-membered ring is changed to 7-membered ring or not? No, only. So this reaction is not possible. This reaction. This is not acts as a productant. So please be conscious. So మీకు ఉంది కదా అని ఓ గుడ్డెత్తి నిలబడినట్టు ఓ వెళ్ళిపోకండి. సో 3 4 అవుతుంది, 4 5 అవుతుంది, 5 6 అవుతుంది. But not 6 is not changes because 6-membered ring is the most stablest form. 7 అది less stable. సో కాబట్టి 6 తో కంపేర్ చేస్తే 7 less stable. కాబట్టి 7 6 అవుతుంది కానీ 6 7 అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Now this is plus boys. Okay, so here this is alpha. Here ring expansion not possible because మనకు రింగ్ ఆల్ఫా పొజిషన్ లో ఉండాలి కానీ ఇది బీటా పొజిషన్ లోకి వచ్చింది. రింగ్ మనకి బీటా పొజిషన్ లో ఉందా, మనకు ఆల్ఫా పొజిషన్ లో ఉంటేనే మనకి రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ అండి. సో ఇది బీటా పొజిషన్ లో ఉంది కాబట్టి దిస్ రింగ్ ఎక్స్పాన్షన్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూడాలండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అర్థమైపోద్దిరా. అంటే బీటాలోకి వస్తే మాత్రం నాట్ పాసిబుల్. ఓన్లీ ఎట్ ఆల్ఫా పొజిషన్స్ షిఫ్టింగ్ ఇస్ పాసిబుల్ అండి. అది ఓపెన్ చైన్ అయినా రింగ్ అయినా ఏదైనా ఆల్ఫా పొజిషన్, దాన్ని మనం 1-2 షిఫ్ట్ అని చెప్తూ ఉంటాం. 1-2 షిఫ్ట్, దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, నెక్స్ట్ see here. This one positive bias. So both are 4-membered rings. This one positive charge. Okay, to this is alpha, this is alpha, this is alpha. Okay, so with this alpha ring expansion takes place. Therefore, this bond is migrated from here to there. That gives up to now common boys. After that, this is bonded and this carbon bears positive charge. Okay, so that means 5-membered ring. 5-membered ring. This is nothing but a 4-membered ring. We change it to 5-membered ring. Both are same. So we next carbon, this one gets positive. This one gets positive. See here, boys. So this is carbocation, this is planet alpha. So this bond is maybe shifted here. That gives up to now is common, boys. Okay, after that this is moving here. This carbon gets positive charge. This carbon gets positive charge. Okay, so this is also 5-membered ring, 5-membered ring. So 2 4-membered rings are changed to 5-membered rings, and this is nothing but a 2 5-membered rings are in joined. So this one has positive charge. Boys, this is not bridge head end. Bridge head means this is bridge head condition. Bicyclic condition, this is bridge head condition, but it is not bridge head condition. That is why carbocation is accepted. నేను మీకు చెప్పిన బ్రిడ్జ్ హెడ్ కండిషన్ ఇక్కడ అప్లికబుల్ కాదురా. ఇది అసలు బ్రిడ్జ్ హెడే కాదు, ఇది బ్రిడ్జ్ హెడ్ కాదండి. ఓకేనా, సో ఇట్ ఇస్ నాట్ ఏ బైసైక్లిక్ కాంపోనెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్,
See here. This one has positive charge. This one has positive charge. So 3-member ring, boys. For this, this is alpha. This hydrogen is this bond is shifted here. That's why that gives see here. This is now this bond shifted to here and here. This carbon gets positive charge. This carbon gets positive charge. Okay, boys. 3-member chain changes to 4-member chain. So to this is alpha. Once again, the process is repeated. So finally, that gives every carbon, every 3-member ring changes to 4-member ring. Every 3-member ring changes to 4-member ring. One carbon gets positive charge. One carbon gets positive charge. So that means 3-member ring is also possible to convert 4-member. 4-member ring is there, 5-member ring. 5-member ring is there, 6-member ring. So like this, different conditions are possible. Next, ring contraction. Just a minute, boys. Yes. Ring contraction. It is a 7-member ring. 7-member ring, boys. So to this is alpha. This is alpha. This bond is migrated from here to here. That gives 6-member ring. So ఒక చోట నీకు బాండ్ ఫామ్ ఇలా వద్దులే కానీ మొత్తం వేస్తాను చూడండి. బాయ్స్ ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిందండి. ఓకే, సో దిస్ కార్బన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఇది చూడండి 1 2 3 4 5 6. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 6-member ring అండి. సో అవుట్ ఇది ప్లస్ అయ్యానండి. ఓకే, సో దిస్ ఈజ్ పాసిబుల్ అండి. This is possible. It is a 6-member ring. This is a 6-member ring. Okay, next, boys, inka 10 minutes easy ga padutundi, please wait. This is ring contraction. 7-member ring is changed to 6-member ring. Ring contraction it is. Now, if octet exists, see boys, 3 changes to 4, 4 changes to 3 also, 4 changes to 5, 5 changes to 4, 5 changes to 6, 6 changes to 5, 6 changes to 7, 7 changes. This is also possible. Okay, so that means all are possible. Let us discuss one example. One example, boys. See here. Double bond N with lone pair OH and if it is reacted with H plus ion, this H plus ion attached to this oxygen. See here, double bond N, because oxygen has 2 lone pairs, boys. See here, this lone pair donated to this H plus ion abstracts that H plus ion. ఈ H plus ion దీన్ని అట్రాక్ట్ చేసుకుంటుందని, సో therefore H2 plus ion. ఇప్పుడు ఈ బాండ్ పేర్ ని తీసేసుకుంటుందిరా, నైట్రోజన్ లోన్ పేరు ఉందండి. దట్ గివ్స్ double bond N plus this one gets positive charge minus H2. ఓకే, ఇదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ పై బాండ్ ఇది తీసేసుకుంటాం, ఆ పై బాండ్. దట్ గివ్స్ N
lone pair, n lone pair అండి. Just a minute, boys. See, sorry. This is alpha ra. E bond it shift out. E bond it shift out. Alpha position. Alpha position ra. Just a minute. N plus double bond. This is shifted end. Okay. This carbon gets positive charge. Nothing but 1, 2, 3, 4, 5, 6, 7 and 7 member ring. Nitrogen 1, 2, 3, 4, 5, 6, 7. 7 member ring. Is it positive and so this one gets positive charge. This one gets positive charge. Okay. This is possible. This is possible. Next, this is lone pair. This lone pair is migrated here. This one gives nitrogen 1, 2, 3, 4, 5, 6, 7. Between these two, a triple bond is there, plus charge is formed. Triple bond. It is a 7 member ring. So therefore, if octet is there, 6 member ring is changed to 7 member ring. It is possible. 6 member ring changes to 7 member ring. Okay. So some other examples, boys. See here. Some reactions involving ring expansions. Reactions involving ring expansions. See here, boys. So cyclopropyl methyl carbocation. Okay. So boys, it is alpha. This bond is shifted here. That means cyclobutyl carbocation. That means it is also involved in dancing resonance. Dancing resonance. Okay. Not here. It is. This carbon gets positive charge. So these two are possible. It is ring expansion. It is dancing resonance. These two are possible, boys. Among these two, so this one and this one are most stable. So either 48% exist aithe, ఇది 49% exist అవుతుంది, ఇది 3% exist అవుతుంది. Please be conscious. Okay. ఇప్పుడు మనం దీనికి OH మైనస్ అయాన్ కనుక అటాచ్ చేస్తే, అంటే ఒక న్యూక్లియోఫైల్ అటాచ్ చేస్తే ప్రొడక్ట్స్ వచ్చేసరికి నీకు సో CH2OH, అలాగే సైక్లోప్రొపైల్ కి ఇక్కడ ఒక OH, అలాగే ఇక్కడ నీకు ఒక OH వచ్చే అవకాశం. OH అంటే ఇది వచ్చేసరికి 48% ప్రొడక్ట్ ఉంటుంది, ఇది 49% ప్రొడక్ట్ ఉంటుంది, ఇది జస్ట్ 3% ప్రొడక్ట్ ఉంటుందండి. సో ఇది నీకు రింగ్ ఎక్స్పాన్షన్ రింగ్ ఎక్స్పాన్షన్ అండి. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇట్ ఈస్ పాసిబుల్. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్ దోస్ 3 రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ అండి. నెక్స్ట్ అలాగే మీకు ఎక్కడ పడితే అక్కడ రింగ్ ఎక్స్పాన్షన్స్ పాసిబుల్ అవుతూనే ఉంటాయండి, రింగ్ ఎక్స్పాన్షన్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండి, సీ హియర్ బాయ్స్, ఆప్టికల్ యాక్టివిటీ ఒక్కసారి చూద్దాం. కార్బోకాటయాన్స్ ఆప్టికల్ యాక్టివిటీ కండిషన్స్. For example, this is carbocation, my dear boys. This is attached with 3 different groups. 3 different groups. సో దీనికి ఒక న్యూక్లియోఫైల్ ని మనం అటాచ్ చేస్తుంటే, అంటే ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ వచ్చి అటాచ్ అవుతుంది. ఇది ఇటువైపు అయినా అటాక్ అవ్వచ్చు, ఇటువైపు అయినా అటాక్ అవ్వచ్చు. బికాజ్ ఇట్ ఈస్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, ప్లేనార్ కార్బన్. దాంతో మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే ఇది A, ఇది B, సో C, D న్యూక్లియోఫైల్ అండి. లేదు ఇటు నుండి అయితే ఇదేండి, అది ఇటు నుండి అయితే ఇలా వస్తాయండి ప్రొడక్ట్స్. A, B, ఇది న్యూక్లియోఫైల్, ఇది C అవుతుంది. ఓకే. ఒకటి డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అయితే ఇంకోటి లేవో రొటేటరీ కాంపౌండ్ రా. ఈ రెండింటి కాంబినేషన్ వస్తుందా, ఇది 50% వస్తే ఇది కూడా 50% వస్తుందా. దిస్ మిక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ రెసెమిక్ మిక్చర్ అండ్
This is called as racemic mixture. Okay, so racemic mixture, that is enantiomeric parent. So రెండు enantiomers, enantiomeric pair, it is optically inactivate. Racemic mixture, we know why it is optically inactivate. For example, if the reaction is like this, if the compound is like this, CH, I am taking, it is a CD3 ending, just to distinguish these two. It is CH3, it is CD3 ending. So here carbocation is there. So this nucleophile is attached. Okay, so either this side or this side is possible ending, both the sides. So now it becomes like this. It is a CD3, CD, that is nucleophile, both are possible, plus CD3, nucleophile, both are possible. Okay, boys, this is optically active, this is optically active. These two are diastereomers. This is a diastereomers. It is a mixture of diastereomers. Diastereomers form of it. 2 chiral centers. Diastereomers form అవ్వాలంటే minimum 2 chiral centers ఉండాలని. ఇప్పుడు ఈ రెండు కూడా chiral centers era. Diastereomers are the products. Diastereomers are the products. Next and last. For example, if a double bonded carbon is there, it is, I am taking H. Once again, optical activity I am discussing, boys. Plus, it is a pH is attached. To this nucleophile is attached. ఇప్పుడు ఇది కూడా రా, ఇది ఇటు నేను రావచ్చు, ఇటు నేను రావచ్చు అండి. అప్పుడు నీకేమవుతుంది, డబుల్ బాండెడ్ కాంపౌండ్, సిస్ ట్రాన్స్ కాంపౌండ్స్ లేకుంటే ఈజెడ్ నోటేషన్ కాంపౌండ్స్ వస్తాయి. సో అంటే ఇప్పుడు మీకు వచ్చే ప్రొడక్ట్ ఎవడరా అంటే, సో ఇది CH3 H డబుల్ బాండ్, సో ఇది CPH న్యూక్లియోఫైల్ ఇలాగైనా రావచ్చు, ప్లస్ C డబుల్ బాండ్ C, ఇటు PH వచ్చి ఇది న్యూక్లియోఫైల్, ఇది CH3H, ఇదేనా రావచ్చు అండి. It is, boys, geometrical isomers. Geometrical isomers are also diastereomers. Geometrical isomers కూడా మనం diastereomers అంటామండి. సో ఇలా మనకి diastereomers అవన్నీ రియాక్షన్స్ అండి. బట్ తప్పదురా, no doubt. Okay, so right now I am stopping this concept here. So this is the end of carbocations. This is the end of carbocations.